ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు నిండారుగా మీ అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. సుప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాటలు. కాకుల సంగతిని విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. ప్రభు అంటారు, ఒకసారి కాకులను చూడండి, కాకులను విచారణ చేయండి. ప్రభు అంటారు, కాకుల సంగతిని ఒకసారి చూడండి. ఎందుకని? కాకులను చూసారుగా? ఎప్పుడన్నా చూసారా? కాకులు చూడడం ఏంటంటే రోజు కనపడతాయిగా మీకు. కాకుల్ని ప్రత్యేకంగా చూసేదేముంది? హల్లెలూయా. పక్షి జాతిలోనే చండాలమైనటువంటి పక్షి కాకి అంటారు. సంస్కృతంలో ఒకటి ఉంటుంది, పక్షి జాతే కాకి చండాలే అని ఒక పద్యం ఉంది. పక్షి జాతిలోకెల్లా చండాలమైనటువంటి పక్షి ఎవరు? కాకి. పక్షుల్లోకెల్లా నీచమైన పక్షి చెప్పాలి, కాకి. బలి ఇవ్వటానికి పనికిరాని పక్షి కాకి. అవునా? కాకి గురించి చాలా ఉన్నాయి కనుక ఈ కాకి గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరు ఈ కాకి గురించి విచారణ చేయరు. చేస్తారా? నోవహు కాలంలో వాడలోంచి కాకిని వదిలేరు. వాడలోంచి వదిలితే తిరిగి రాని పక్షి కాకి. చచ్చిపోయినటువంటి ఆ శవాల మీద తినుకుంటూ అది అక్కడే ఉండిపోయింది. అన్ని రోజులు పెంచినటువంటి ఆ వాడలోనికి వచ్చిందా? ఇన్ఫర్మేషన్ తెచ్చిందా? తేలా. వాడ నుండి వదిలితే తిరిగి రాని పక్షి కాకి. హల్లెలూయా. ఈ కాకి గురించి ఎవరు పట్టించుకోరు, ఎవరు విచారణ చేయరు. పక్షి జాతులో చాలా మంచి మంచి పక్షులు, గొప్ప పక్షులు చాలా ఉన్నాయి. అద్భుతమైన పక్షులు, అందమైనటువంటి పక్షులు, చూడగానే పెంచుకోవాలి అనేటువంటి పక్షులు చాలా ఉన్నాయి. కాకిని ఎవరన్నా పెంచుకుంటారా? చూసారా మీరు ఎప్పుడన్నా? రకరకాల పక్షుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని, పందులను కూడా పెంచుకుంటారు. కాకిని పెంచుకుంటారా? ఎవరు పెంచుకోరు. ఎందుకనంటే దాన్ని ఎవరు ఇష్టపడరు. అయితే స్వయంగా ప్రభువే చెప్పారు, ఒకసారి కాకుల్ని చూడండి, కాకుల్ని విచారణ చేయండి. వాటికి కొట్టు లేదు, గరిసె లేదు, వాటికి పొలం లేదు, విత్తనాలు వేయవు, కోత కొయ్యవు. అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే వాటికి బ్యాంకులు లేవు, బీరువా తాళాలు లేవు, బీరువాలు లేవు, ఏమీ లేవు. ఉన్నాయా? ఆస్తులు లేవు, బంగారం లేదు, ఏమీ లేదు. అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. కాకి గురించి కొన్ని విషయాలు చూస్తే కనుక, జనరల్గా కాకి
కాకులని తెలుసుగా మీకు, నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. కాకి అల్లరి పక్షి అంటారు. కాకి అల్లరి పక్షి. ఇది అల్లరి చేస్తూ ఉంటుంది. మీరు ఏమైనా ఇంటి దగ్గర పెట్టుకున్నారనుకోండి, అటు ఇటు లాగి పారేస్తూ ఉంటుంది. పూర్వం ఈ అన్నం వండిన తర్వాత బయట ఏమంటారు దాన్ని, వారుస్తారు, అన్నం వారుస్తారు. ఈ కాకులు వచ్చి ఏం చేస్తాయంటే వాటిని పడేస్తూ ఉంటాయి. అన్నం వార్చినప్పుడు మధ్యలో గ్లాసో ఏదో పెడతారు ఊడిపోకుండా. అవి వచ్చి ఏం చేస్తాయి, గ్లాస్ ఒకటే లాగుతాయి. వాటికి చాలా తెలివితేటలు ఉన్నాయి, అవునా? కానీ బయట ఏమన్నా పెట్టుకుంటే ఎత్తుకుపోతాయి. పిల్లల చేతిలో పప్పులు పట్టుకుపోతాయి, అంతేనా? ఇట్లా అల్లరి పక్షులు కాకులు. మిగిలిన పక్షులు ఏవి అట్లా చేయవు. మిగిలిన పక్షులు అలా చేయవు. కాకి అల్లరి పక్షులు. అందుకని కాకుల్ని ఎవరు ఇష్టపడరు. కాకి గోల అంటారు. ఏమంటారు? కాకి గోల అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కాకుల కొరకు ఎదురు చూస్తారు. ఈ పిండ ప్రదానాలు చేసేటప్పుడు కాకుల కొరకు ఎదురు చూస్తారు. అంటే కొన్ని ఆచారాలను బట్టి కాకుల్ని పితృదేవతలుగా భావిస్తారు. కాకుల్ని తెలుసుగా మీకు, పితృదేవతలుగా అంటే చచ్చిపోయిన తల్లిదండ్రులుగా భావించి వాటికి పిండాలు పెట్టి కాకమ్మ రామ్మ కాకమ్మ రామ్మ అని ఎదురు చూస్తారు. అవి వచ్చి తిని వెళ్ళిపోతాయి. అక్కడితో కట్టుదంతే. ఇది మా పితృదేవతలు, ఇది మా నాన్న మా అమ్మని పిండం పెట్టిన వాళ్ళు తెచ్చుకుని పెంచుకుంటారా? వాటిని పెంచుకోరు. ఆ రోజుతోనే మళ్ళీ దాన్ని చిచ్చి పొమ్మంటారు. రోజు పోషిస్తారా? వాటిని పోషించరు. ఈ విధంగా చూస్తే కాకిని ఎవరు ఇష్టపడరు. అయితే దేవాతి దేవుడు సృష్టికర్త అయినటువంటి ప్రభువే ఏమన్నారంటే, కాకులను గురించి విచారణ చేయండి. అంటే కాకుల్లో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. చాలా మంచి పక్షులు ఉన్నప్పటికీ దేవుడు కాకినే ఎందుకు చూపించారు అంటే అందులో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయా? లేకపోతే ప్రభు ఎందుకు చెప్తారు? కనుక ఇప్పుడు మనం కాకుని గురించి విచారణ చేయాలి. ప్రభువే చెప్పారు కనుక మనం విచారణ చేయాలి. అంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను, 4 విషయాలు. ఒక 4 విషయాలు చెప్తాను మీకు. కాకుల్లో ఉన్నటువంటి మొదటిది, ఈ కాకులు ఐక్యత కలిగిన పక్షులు. కాకులు చెప్పాలి అందరూ, ఐక్యత కలిగిన పక్షులు. వాటిలో చాలా ఐక్యత ఉంటుంది. 3 విషయాల్లో వాటికి బాగా ఐక్యత ఉంటుంది. తిండి తినేటప్పుడు ఐక్యతగా ఉంటాయి. తిండి తినేటప్పుడు ఐక్యతగా ఉంటాయి. దాచుకుని ఒకటే తిందో, దాచేసుకుని ఒక్కటే సీక్రెట్గా తిందో. కాకులు ఐక్యత కలిగిన పక్షులు. అందులో మొదటిది, అవి తినేటప్పుడు ఐక్యతగా ఉంటాయి. రెండవది, శత్రువు పొంచి ఉన్నప్పుడు ఐక్యతగా ఉంటాయి. శత్రువులు వచ్చినప్పుడు, శత్రువులు వాటి మీదకి దాడి చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఐక్యత కలిగినటువంటి పక్షులు కాకులు. మూడవది, ఒక కాకి చనిపోతే అన్ని కాకులు ఐక్యతగా ఉంటాయి. కాకుల్లో ఒకటి చచ్చిపోతే కాకులన్నీ ఐక్యతగా ఉంటాయి. హల్లెలూయా. మిగిలిన పక్షుల్లో ఉండవు ఇవి. వీటిల్లోనే ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. కనుక కాకులకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే అవి ఐక్యత కలిగిన పక్షులు. ఐక్యత. అందుకనే మనకు కూడా కావాలి ఐక్యత. అందుకు ప్రభు చెప్పారు ఈ మాట. హల్లెలూయా. ఐక్యత 2 రకాలు, మంచి ఐక్యత, చెడ్డ ఐక్యత. అండ్ ఐక్యతలో చెడ్డది మంచిది కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ముందు చెడ్డ ఐక్యతలు 3 చెప్తాను మీకు, తర్వాత మంచి ఐక్యత గురించి చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉండకూడని ఐక్యతలు, ఉండాల్సిన ఐక్యత. ఉండకూడని ఐక్యతలు 3 చెప్పి ఉండవలసిన ఐక్యత ఒకటి చెప్తాను మీకు. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వాక్యంలో ప్రజలందరూ అనుకున్నారు, ఆ రోజుల్లో జలప్రళయం తర్వాత ప్రజలందరూ అనుకున్నారు, అందరము
ఐక్యతగా ఉందాం రండి, అందరము కలిసి కట్టుగా ఉందాం రండి, మనందరము భూమి మీద చెదిరిపోకుండానట్లు ఒకే చోట ఐక్యతగా ఉండి ఒక గోపురాన్ని కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండి అని అందరూ ఒక చోట చేరారు. ఇది దైవ విరోధ ఐక్యత. ఏమైక్యత ఇది? దేవునికి విరోధమైన ఐక్యత. దేవుడు అన్నారు, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి మీద విస్తరించండి. ఎట్లా? ఇలాగ విస్తరించండి. వీళ్ళు ఎలా విస్తరిద్దాం అనుకున్నారు? ఏమనుకున్నారు? గోపురం కడదాం, అంతస్తు మీద అంతస్తుకి ఎట్లా పైకి వెళ్దాం, ఆకాశమును అంటున్నట్టుగా కట్టేసి పేరు సంపాదిద్దాం. దేవుడు అన్నారు, మీరు ఇలా విస్తరించాలి. ఇదేమైక్యత? దైవ విరోధ ఐక్యత. అందుకని దేవుడు వారిని చెదరగొట్టెను అని వ్రాయబడింది. ఏం వ్రాయబడింది అక్కడ? దేవుడు వారిని చెదరగొట్టారు. హల్లెలూయా. దేవునికి విరోధంగా కట్టే జట్టు నిలవదు. దేవునికి, దేవుని సంఘానికి విరోధముగా జతలు కట్టారనుకోండి, ఐక్యత కలిగి ఉన్నారనుకోండి, ఆ ఐక్యతలు సాగవు. దేవుడు ఆ ఐక్యతలను చెదరగొడతారు. చెట్టుకొకరు పొట్టుకొకరు అయిపోయారు. కారణం ఏంటంటే దేవుడు వారిని చెదరగొట్టారు. హల్లెలూయా. ఇది ఉండకూడదు. దైవ విరోధమైన ఐక్యత చాలా ప్రమాదం. రెండవది, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వాక్యంలో దైవజనులకు విరోధముగా ఇద్దరు ఐక్యత చెందారు. ఇద్దరు కాస్త నలుగురు అయ్యారు, నలుగురు కాస్త 4 కుటుంబాలు అయ్యారు, 4 కుటుంబాలు కాస్త 254 మంది అయ్యారు. దాతాను, అబీరాము అనే ఇద్దరు జట్టు కట్టి ఇద్దరు నలుగురు అయ్యారు. నలుగురు 4 కుటుంబాలు అయ్యారు. 4 కుటుంబాలు 254 మంది అయ్యారు. వీళ్ళు ఏం చేశారు? మోషేకి, అహరోనికి విరోధముగా జట్టు కట్టారు. ఐక్యత చెందారు. దీన్ని ఏం ఐక్యత అంటారు? దైవజనులకు విరోధమైన ఐక్యత. అప్పుడు ఏం జరిగింది? 16:2 చదవండి. సంఖ్యాకాండం 16:2. పేరు మోసిన సభకులు, సమాజ ప్రధానులు 254 మంది. అని ఎవరు ఇందులో ఎవరున్నారు? పేరు మోసినటువంటి పెద్దలు ఉన్నారు. సభకులు, సభలో ఉండేటువంటి పెద్దలు ఎవరికి విరోధంగా జట్టు కట్టారు? మోషేకి, అహరోనికి, దేవుని ప్రజలను నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులకు ఎదురుగా నిలబడ్డారు. అప్పుడు ఏం జరిగింది? భూమి నెరవిడిచి వారిని మింగేసింది. ఎంత దారుణం! హల్లెలూయా. అంతేకాదు, వారు నిలబడితే వారి వెనక కొంతమంది సపోర్టుగా నిలబడ్డారు. వాళ్ళు ఇందులో చేరలేదు, ఐక్యతలో చేరలేదు, కానీ వారి వెనుక నిలబడ్డారు. వారి కూడా హతమైపోయారు, చచ్చిపోయారు. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్తాను, దైవాత్మకు, దైవ సన్నిధికి విరోధంగా నిలబడకూడదు. నిలబడే వారికి సపోర్ట్ చేయకూడదు. అది చాలా ప్రమాదం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 16, 17, 18 వాక్యాలు చదువుదాం. ఇదే మాటలు అక్కడ కూడా ఉన్నాయి. వారు తమ దండు పాలెములో మోషే మీదను, యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను మీదను అసూయపడ్డారు. భూమి నెరవిడిచి దాతానును, అబీరామును వారందరినీ కప్పివేసింది. తర్వాత
వారి సంఘములో అగ్ని రగిలింది, దాని మంట వాళ్ళందరినీ కాల్చివేసింది, వాళ్ళ సపోర్టర్స్ అందరినీ కాల్చివేసింది. హల్లెలూయా. ఈ రెండవ ఐక్యత ఏంటంటే దైవజనునికి విరోధముగా ఐక్యత. ఇది కూడా చాలా ప్రమాదం, ఇది కూడా చాలా ప్రమాదం. మూడవది దెబ్బ తగిలిన తరువాత బుద్ధి వచ్చి కట్టినటువంటి ఐక్యత. మీకు ఇది ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యంలో అక్కడ చిన్న ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒక అతను ప్రయాణమై వెళ్తూ ఉంటే ఒక రాత్రి అక్కడ బస చేయవలసి వచ్చింది. ఆ రాత్రి అక్కడ ఉంటే అల్లరి మోకలు ఆ కుటుంబం మీద దాడి చేసి అతని యొక్క భార్యను పాడు చేసి చంపేస్తారు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ భార్యను ముక్కలు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ జాతి వాళ్ళకి, వాళ్ళ ఏమంటారు గోత్రాల వాళ్ళకి ఒక్కొక్క ముక్క పంపాడు. తెల్లారేసరికి అందరూ వచ్చేసి వాళ్ళందరూ ఏక మనిషిలాగా ఐక్యతగా నిలబడ్డారు అని రాయబడింది. ఎప్పుడు వచ్చింది వీళ్ళకి ఐక్యత? దెబ్బ తగిలిన తర్వాత వచ్చింది. అర్థమవుతుందా మీకు? ముందే ఐక్యత ఉంటే బాగుండేది కదా. ముందే ఐక్యతగా ఉంటే ఆ రోజు అలా జరిగేది కాదు. ముందు ఐక్యత లేదు వీళ్ళకి. వీళ్ళు ఉండడానికి జనం ఎక్కువే ఉన్నారు, కానీ ఏమి లేదు వీళ్ళకి, ఐక్యత లేదు. కనుక కొంతమంది దుర్మార్గులు ఆ కుటుంబం మీద దాడి చేసి భార్యను చంపేశారు. అప్పుడు వచ్చింది వీళ్ళకి ఐక్యత. ఇప్పుడు కుటుంబాలు ఉంటాయి, అన్నదమ్ముల కుటుంబాలు నలుగురు ఉంటారు అనుకోండి. 4 కుటుంబాలు 4 గదుల్లో ఉంటారు. నలుగురికి పడదు, నలుగురికి ఉండడానికి 4 ఇళ్ళు ఉన్నాయి, నలుగురికి పడదు. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, అందులో అన్నదమ్ముల్లో ఒకరిని ఎవడో కొట్టాడు అనుకోండి, ఈ నలుగురు ఒకటైపోతారు. నలుగురు అరే మేము విడిగా ఉన్నంత మాత్రాన్ని మా మీదకి వస్తావా, ఎన్ని గొడవలు ఉన్నా కానీ మేము అందరం ఒకటే, మేము అన్నదమ్ములం కాకపోతామని ఈ నలుగురు అన్నదమ్ములు ఒకటైపోతారు. ఎప్పుడు? గొడవ వచ్చింది కనుక. మళ్ళీ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ పడదలకి, మళ్ళీ పడదు. దీన్ని గొడవ ఐక్యత అంటారు. గొడవలు వచ్చినప్పుడు అంటే వీళ్ళకి ఎప్పుడు గొడవలు వస్తూ ఉండాలి, ఎవడొకడు తంతే కానీ ఐక్యత ఉండదు. ఈ ఐక్యత కూడా మంచిది కాదు. ఇది కూడా చెప్పాలి. దెబ్బ తగిలితేనే ఐక్యత, దెబ్బ తగిలినప్పుడల్లా ఐక్యతగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐక్యతలు మనకి అవసరం ఉండకూడదు. ఈ 3 ఐక్యతలు మంచివి కాదు. మొదటిదేంటి? చెడ్డ ఐక్యతలు. ఇవి చెడ్డ, ఎప్పుడూ ఐక్యతగా ఉండాలి. మొదటి ఐక్యత చెప్పండి, దైవ విరోధమైనటువంటి దైవ వ్యతిరేక ఐక్యత, దైవజనులకు వ్యతిరేకమైన, సంఘానికి వ్యతిరేకమైన ఐక్యత, దెబ్బ తగిలినప్పుడు ఉండే ఐక్యత, దెబ్బ తగ్గిపోయి మళ్ళీ మామూలే. ఈ ఐక్యతలు ఉండకూడని ఐక్యతలు, ఇవి చెడ్డ ఐక్యతలు. చెడ్డ ఐక్యత. మంచి ఐక్యత ఒకటి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడి, అది సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని మీకు చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు అంటారు, ఆత్మ కలిగించు ఐక్యత మీలో ఉండాలి. ఏముండాలి ఇప్పుడు? హల్లెలూయా. సంఘానికి ఏముండాలి? ఆత్మ కలిగించే ఐక్యత. పై 3 ఐక్యతలు మనకొద్దు, ఈ ఐక్యత మనకి కావాలి. ఏం ఐక్యత ఇది? ఆత్మ కలిగించే
ఐక్యత. అందుకని ఒక స్లోగన్ ఉంది, కాకులలో ఉంది ఐక్యత, క్రైస్తవులలో ఉండాలి ఆత్మ కలుగ చేసే ఐక్యత. హల్లెలూయా చెప్పండి అందరూ. నోరు తిరగట్లేదా? మళ్ళీ, కాకులలో ఉంది ఐక్యత, క్రైస్తవులలో ఉండాలి ఆత్మ కలుగజేయు ఐక్యత. దేవుడు అంటారు, ఆత్మ కలుగజేయు ఐక్యత మీలో ఉండాలి. ఆత్మ కలుగజేసే ఐక్యత మనలో ఉంటే కనుక ఏక మనస్సు కలిగి ఉంటారు. అక్కడ ఉంది కదా, ఏక మనస్సు. సంఘమంతా ఒకే మనస్సు కలిగి ఉండాలి, ఏక మనస్సు. ఆత్మ కలుగజేసే ఐక్యతలో ఏక మనస్సు ఉంటుంది. ఆత్మ కలుగజేసే ఐక్యతలో భేదాభిప్రాయాలు ఉండవు. ఆత్మ కలుగజేసే ఐక్యతలో కులము, గోత్రాలు, ఆచారాలు, రంగు, రుచులు ఏమి ఉండవు. అంతా ఒకే విధంగా ఉంటారు. మనందరం మనందరము ఒక్కటే. అందుకని ప్రభువు అన్నారు, మీరందరూ సహోదరులను సహోదరులై ఉన్నారు. హల్లెలూయా. కనుక మనకి ఐక్యత ఉండాలి. కాకుల్లో ఏముంది? ఐక్యత ఉంది. వాటికి ఏదన్నా కొంచెం దొరికిందనుకోండి, అది ఒకటే తినేది. అందరినీ పిలిచి అందరూ కలిసి తింటాయి, అన్నీ కలిసి తింటాయి. ఏదన్నా చచ్చిపోయింది అనుకోండి, ఒకటి అన్నీ కలిసి అక్కడికి వచ్చేస్తాయి, అన్నీ కలిసి ఉంటాయి. ఎవడన్నా వేటగాడు వాడిని పట్టుకుందామని వస్తూ ఉంటే ఇక అన్నీ అరిచేస్తాయి. అప్పుడు ఏమర్థమవుద్ది? అన్ని కాకులకి తెలిసిపోయి అన్నీ ఎగిరిపోతాయి. కాకుల్లో ఏముంది? కాకులు ఐక్యత కలిగిన పక్షులు. మనకు కూడా ఆత్మ కలుగజేయు ఐక్యతలో మనం ఉండాలి. అప్పుడు మనందరూ ఏక మనస్సు కలిగి ఉంటాం. సంఘమంతా ఏక మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘమంతా ఏక మనస్సు లేదు కనుకనే కొంతమంది దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ఏక మనస్సు కలిగి ఉంటే ఎవరు వస్తారు? ఎవరు రాలేరు. అది కుటుంబమే అయినా సంఘమే అయినా దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ కలుగజేయు ఐక్యతలో మీరు ఉండాలి. హల్లెలూయా. రెండవది 1 రాజులు 17వ అధ్యాయం 4వ వాక్యం. దైవజనుని పోషించే కాకులు. ఈ కాకులకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే దేవుని సేవకుని పోషించే లక్షణం. చదవండి, 1 రాజులు 17:4. ఏలియాతో దేవుడు అంటారు, కరువు వచ్చినప్పుడు నీవు ఆ వాగు దగ్గర కూర్చో, వాగు నీళ్లు త్రాగు, నీకు ఆహారము తెచ్చు. అక్కడ ఎవరు మనుషులు లేరు, మరి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను. హల్లెలూయా. కాకుల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవుని ఆజ్ఞను వినే లక్షణం. ఏం కాకులు ఇవి? దేవుని మాట విన్నాయి. ఇప్పుడు మీరు ఏదన్నా ఎండబెట్టుకున్నారనుకోండి, పట్టుకుపోతుంది, అంతేనా? అందులో మొక్క దొరికితే ఊరుకుంటుంది, అది దానికి తినకపోయినా తీసుకెళ్ళి పాడద్దు. అటువంటి కాకులు ఏలియాకి ఆహారాన్ని పెట్టాయి. హల్లెలూయా. అంటే దేవుని మాట వినే కాకులు. కాకుల్లో ఉన్న లక్షణం ఏంటి? రెండవది, దేవుని మాట వింటాయి. మీరు దీవించబడాలంటే దేవుని మాట వినాలి. మీకు ఆశీర్వాదం రావాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినేవాడు ఆశీర్వదించబడతాడు. దేవుని ఆజ్ఞలను పాటించేవాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. కాకులు దైవజనుని పోషించే. మీరు కూడా ఏం చేయాలి చెప్పరండి? దైవజనుని పోషించాలా? తోసేయాలా? పోషించాలి. సంఘము దైవ సేవకుడిని, దైవజనుని పోషించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని యోనాని సముద్రంలో పడేస్తే
చేప కడుపులో దాచుకుంది. సంఘము సేవకుడిని కడుపులో దాచుకోవాలి. అప్పుడు ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. అందుకనే దేవుడు ఈ నియమం పెట్టారు. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడాలంటే సంఘ సేవకుడిని నువ్వు కడుపులో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 24లో యుద్ధము చేసేవానికి ఆయుధాలు మోసేవానికి ఒకే జీతం. దావీదు అన్నారు, వచ్చినటువంటి భాగాన్ని అందరికీ సమానంగా పనిచేశాడు. యుద్ధం చేసిన వాడికి ఎంత ఇచ్చారో ఆయుధాలు మోసేవాడికి అంతే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, యుద్ధం చేసినటువంటి యుద్ధ వీరులు అంటారు, ఏమండి మేము ప్రాణాలకి తెగించి కత్తి పట్టుకొని నేర్పరిగా యుద్ధం చేసి గెలిచాం. అవునా? యుద్ధం చేసేటప్పుడు మాకు ఏం తగిలినాయి? ముఖం మీద దెబ్బలు తగిలినాయి, నెత్తి మీద తగిలినాయి, అక్కడక్కడ ముక్కలు వేసిపోయి కత్తులు తగిలినాయి. ఆయుధాలు మోసేవాడికి ఏమన్నా తగిలిందా? చెప్పాలి. ఏం తగల. ఏమన్నా ఇంత ఫైట్ చేస్తే మాకెంత జీతమో వాడికి అంతే జీతం. అన్యాయం కాదు అన్నారు. అన్యాయం కదా అన్నారు. హల్లెలూయా. మీరేమంటారు? ఇద్దరికీ ఒకటే జీతం న్యాయమా, వేరు జీతం న్యాయమా? చెప్పండి. దావీదు అంటారు, మీరు చెప్పేది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధమునకు పోయిన వాని భాగము ఎంతో, సామాన్లు మోసేవాని భాగము కూడా అంతే. హల్లెలూయా. మోసేవాడికి ఎంత జీతమో యుద్ధం చేసేవాడికి అంతే జీతం. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని సేవకునికి ఎంత జీతమో ఆయనతో కలిసి పనిచేసేవాడికి అదే జీతం. మీరేమనుకుంటున్నారు? పాస్టర్ గారికి ఎక్కువ జీతం, మాకు తక్కువ జీతం అనుకున్నారా? అందుకని ఇది చెప్పాను మీకు. హల్లెలూయా. పౌలు గారు అన్నారు, ఎదర ఉండి పోరాడే దేవుని సేవకునికి ఎంత జీతమో పక్కనే ఉండి అతనికి సపోర్టర్గా ఉన్నవాడికి అంతే జీతం. అతన్ని పోషించేవానికి అంతే జీతం. హల్లెలూయా. కాకులు దైవజనుని పోషించాయి. ఇప్పుడు మీరు అందరూ కాకులు, దైవజనుని పోషించే కాకులు. హల్లెలూయా. దేవుని సేవకునికి ఎంత జీతమో సేవకుని పోషించేవానికి, సేవకునితో పాటు పనిచేసేవాడికి, సేవకునికి సపోర్టుగా ఉండేవాడికి అంతే జీతము. హల్లెలూయా. ఈ విషయం మీకు తెలియదు, చాలామందికి. హల్లెలూయా. ఈ కాకుల్లో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే దేవుని సేవకుడిని పోషించే లక్షణం, దేవుని మాట వినే లక్షణం, దేవుని ఆజ్ఞను పాటించే లక్షణం. మూడవది యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వాక్యం. కాకుల్లో ఉన్నటువంటి ఇంకొక గుణం, ఇంకొక లక్షణం, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచేవాళ్ళు ఎవరు? యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వాక్యం ఈ విధంగా చెప్తుంది, కాకి పిల్లలు మొరపెట్టుచున్నాయి. ప్రార్థించే కాకులు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కంటే ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. కాకి పిల్లలు మొరపెడుతున్నాయి, దేవునికి మొరపెడుతున్నాయి. అరే, కాకుల్లో ఎంత మంచి గుణం ఉందండి. కాకి చండాలమైన పక్షి అని మనం అనుకున్నాం, అవునా? కాకి పిల్లలు, కాకి కాదు, కాకి పిల్లలు మొరపెడుతున్నాయి, దేవునికి మొరపెడుతున్నాయి. అంటే ప్రార్థించే కాకులు, ప్రార్థించే
కాకులు. కాకి పిల్లలు మొరపెడుతున్నాయంటే అర్థం ఏంటి? తల్లి కాకి పిల్ల కాకి ఏం చేస్తున్నట్టు, తల్లి కాకి తండ్రి కాకి ఏం చేస్తున్నట్టు, అవి కూడా మొరపెడుతున్నాయి. అర్థమవుతుందా మీకు? తల్లి తండ్రి మొరపెడితే పిల్లలు కూడా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. తల్లి తండ్రి బూతులు తిట్టుకుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఏమి చేస్తారో పిల్లలు అదే నేర్చుకుంటారు. అంతేనా? ఈ పిల్లకాకులు ప్రార్థన చేస్తున్నాయి, మొరపెడుతున్నాయి, ఆహారం కావాలి అని మొరపెడుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? తల్లి కాకి తండ్రి కాకి కూడా మొరపెడుతున్నాయి, వాటి నుంచి ఈ పిల్లకాకులు నేర్చుకున్నాయి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 9వ వాక్యం చదివితే, పిల్ల కాకులకు ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడు. యోబు గ్రంథం 38లో అవి ప్రార్థన చేస్తే, కీర్తనల గ్రంథం 147లో వాటికి ఆహారం అందింది. అంటే సమాధానం పొందేటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి కాకులు. ఎంత మంచి కాకులండి! హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం వచ్చే ప్రార్థన చేస్తున్నాయి. కాకులోకి ఉన్నటువంటి గుణం ఏంటంటే ప్రార్థించే గుణము కలిగిన పక్షి కాకి. మూడవది ఏంటి? ప్రార్థించే గుణం కలిగినటువంటి పక్షి కాకి, ప్రార్థనా ఫలం పొందుకుంటున్నటువంటి పక్షి కాకి. కనుక మనకు కూడా కావాలి ప్రార్థన, ప్రార్థించే గుణం మనకు కావాలి. కాకి ఏముంది? ప్రార్థించే గుణం. పిల్ల కాకులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆహారాన్ని వాటికి అందిస్తున్నారు. కనుక ప్రార్థించేటువంటి లక్షణం మన పిల్లలకి నేర్పించాలి. మీరు కూడా ప్రార్థన చేసే గుణాన్ని కలిగి ఉండాలి. కాకులకి ఉన్నటువంటి మంచి లక్షణాల్లో మూడవది ప్రార్థించే గుణం. హల్లెలూయా. ఇంకెక్కువగా చెప్పను, మనకు సమయం లేదు కనుక. మొదటిదేంటి? కాకుల్లో ఐక్యత కలిగిన పక్షి కాకి. రెండవది దేవుని సేవకులను పోషించే గుణం, దేవుని మాట వినే గుణం కలిగిన కాకి పక్షి. ప్రార్థించే గుణం కలిగినటువంటి పక్షి కాకి. నాలుగవది గొప్ప గ్రహింపు కలిగినటువంటి పక్షి కాకి. ఏమి గ్రహింపు అంటే, ఈ కాకులు స్థిరమైన నివాసాలను ఏర్పరుచుకోవు. కాకి గూడు చూసారా మీరు? కాకి గూడు ఎట్లా ఉంటుంది? పనికిరాని పొలాలన్నీ తీసుకెళ్ళి, ముళ్ళు కూడా తీసుకెళ్ళి గూడు పెట్టేస్తుంది. మీకు తెలుసు కదా. అందులో ఎన్ని రోజులు ఉంటుంది? గుడ్లు పెట్టేటప్పుడు ఉంటుంది, పిల్లలు చిన్నప్పుడు ఉంటుంది, తర్వాత గూడు చెదరగొట్టి వెళ్ళిపోతుంది. ఆ గూడులో ఎక్కువ రోజులు ఉండదు, టెంపరరీ గూడు. అది స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోదు, స్థిరమైన నివాసమును ఏర్పాటు చేసుకోదు. గుడ్లు పెట్టేటప్పుడు గూడు పెడద్ది, పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత గూడు వదిలి అన్నీ కలిసి వెళ్ళిపోతాయి. అన్నీ కలిసి ఆ చెట్ల మీద రెబ్బల మీద అక్కడక్కడ ఉంటుంది. అది ఏం చెబుతుందంటే, ఈ లోకము స్థిరమైనది కాదు. మోషే, అబ్రహాము వీళ్ళందరూ గుడారాల్లో నివసిస్తూ వాళ్ళు ఏమన్నారంటే, మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాం, మన పురమిది కాదు పరలోకము అన్నారు. కనుక మనం పరలోక యాత్రలో ఉన్న, ఆత్మీయ యాత్రలో ఉన్నాం కనుక ఇది మనకి స్థిరమైనటువంటి నివాసం కాదు. అందుకని మనం గుడారాల్లో ఉందామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషే వాళ్ళ జ్యేష్ఠ కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు, పరదేశి అని పేరు పెట్టాడు. మీకు మొన్న కూడా చెప్పాను ఎందుకు ఆ పేరు పెట్టాడంటే, గెర్షోముని పిలిచినప్పుడల్లా మనం పరదేశుని, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నా పురం అది, ఇది స్థిరమైనటువంటి లోకం కాదు ఇది అని జ్ఞాపకం చేసుకోవడానికి భక్తులు ఆ విధంగా చేశారు. ఈ కాకులు కూడా ఏం చేస్తాయంటే, మీరు ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ బంగారం నాది, అంతా నాది అన్నప్పుడు కాకి వచ్చి కావు కావు అంటది. అంటే అర్థం ఏంటి? ఇవేవి నీవు కావు, ఇవేవి నీతో రావు అని నీకు చెబుతుంది.
అందుకే ప్రభు అన్నారు, కాకిని విచారణ చేయండి. అదేం చెప్తుంది నీ దగ్గరికి వచ్చి? ఇవి ఏవి నీవి కావు, ఈ శరీరమే నీది కాదు, నీవు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇవేవి నీతో రావు, ఇవి నీవి కావు. మనం ఏమంటాం? కాగ్గోల, దగ్గరికి వచ్చి అరుతుంది ఇది కాగ్గోల అని దాన్ని తోలేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కాకుల్లో ఉన్నటువంటి ఈ 4 లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద స్థిరమైన నివాసం మనకు లేదు, మనం పరలోక వాసులం. అందుకు ప్రభు అన్నారు, పైనున్న వాటినే మీరు వెదకండి. మీ జీవము క్రీస్తుతో కూడా ఆయన సింహాసనం దగ్గర జీవపు మూటలో మూటగట్టబడింది. కనుక మీరు పైనున్న వాటిని వెతకండి. ఈ కిందవన్నీ ఒకరోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకనే చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్ళం అనడానికి గుర్తుగా, అంటే మనం అంటే పెట్టులో పెట్టి బట్టలు కట్టి వైట్ డ్రెస్ వేసి సెంటు కొట్టి అది కొట్టి ఇది కొట్టి పెడతాం. కానీ కొంతమంది ఆచారాల ప్రకారం మొత్తం బట్టలన్నీ తీసేసి అన్న అక్కడ పెట్టి అంటించేస్తారు, దహనం చేస్తారు. ఏం చెప్తుంది అది? మరి నీ బట్టలు కూడా నీతో రావు చివరికి. అంతేనా చెప్పేది? చివరికి ఏమి రావు. భూమి మీద ఎంత సంపాదించావు, ఎంత ధనవంతుడు అయ్యావు, అంత మంచి బిల్డింగ్ కట్టావు, బాగా తాగి తందనాలు ఆడావు, చివరికి ఏం మిగిలింది? కట్టుకున్న బట్టలు కూడా నీతో రానివ్వకుండా బట్టలు పీకేసి అక్కడ పెట్టారు. అవునా? అది ఏమి నేర్పిస్తుంది? ఇవేవి నీవి కావు. నువ్వు దేని కొరకు పోరాడావో, దేని కొరకు ప్రయాసపడ్డావో, రాత్రి పగలు ఎంత కష్టపడ్డావు, ఇవేవి నీతో రావు. నావి నావి అనుకున్నావంతే. అందుకని కాకి అంటుంది కావు కావు అని. ఇవేవి నీవి కావు. అందుకే ప్రభు అన్నారు, కాకులను ఒకసారి చూడండి, విచారణ చేయండి, అవి మీకు కొన్ని విషయాలు చెప్తాయి. అవి నీచమైన పక్షులే అయినా, అవి విలువలేని పక్షులే అయినా, వాటిలో ఉన్నటువంటి లక్షణాలు మీకు కావాలి. మొదటి లక్షణం ఏంటి? కాకులు ఐక్యత కలిగినటువంటి జీవులు కనుక మనలో ఆత్మ కలిగించే ఐక్యతను మనం కలిగి ఉండాలి. రెండవది, దేవుని కొరకు ఆజ్ఞను మనం అనుసరించే వాళ్ళుగా ఉండాలి, దేవుని మాట వినేవాళ్ళంగా ఉండాలి, దేవుని సేవకుని పోషించేవారిగా ఉండాలి, సంఘము కొరకు నిలబడేవారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కాకులు మనకు తెలియజేస్తున్నాయి. మూడవది ఏం తెలియజేస్తున్నాయంటే, ప్రార్థించేటువంటి గుణం కలిగినటువంటివి. వాటి పిల్లలు కూడా ప్రార్థించేటట్టు చేసినటువంటి మంచి గుణం కలిగింది. మీరు ప్రార్థన చేయాలి, మీ పిల్లలకు ప్రార్థించే లక్షణం, ఆహారం కొరకు ప్రార్థించేటువంటి మంచి అలవాట్లు మీ పిల్లలకు చేయాలి అని ఇవి నేర్పిస్తున్నాయి. చివరిగా, అవి స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదు. మనం కూడా తెలుసుకోవాలి, ఇవేవి మనతో రావు. ఒకరోజు అన్నిటినీ అందరినీ విడిచిపెట్టాలి. తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలైనా, వీళ్ళందరినీ విడిచిపెట్టాలి. నిత్యత్వంలో నీవు ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. యేసు రక్తంలో నీవు కడుగబడితేనే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావు. భూమి మీద నీవు అంత వైభవంగా బ్రతికినా ఇదంతా నువ్వు ఇక్కడే విడిచిపెట్టాలి. ఇవేవి నీవి కావు కావు, ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. యేసు రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే నీవు రక్షణ పొందుకొని దేవునితో పరిశుద్ధంగా జీవించేవాడివై ఉంటేనే ఆయన రాజ్యంలో ప్రవేశించగలవు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మీకు ఆత్మలో ఐక్యత అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.